సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లును గాక. ఆమేన్. అలాగే నా మధ్యన దైవజనులు బాబు గారు, మనకి చాలా మంది బాబు గారు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. వచ్చారు బాబు గారు మన మధ్యన ఉన్నారు. వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే వారితో పాటు వచ్చిన దైవజనులు కూడా చపలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. అయ్యగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. జకరియా గారు రాసిన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు మాత్రమే తెలియబడిన దినము. ఎస్, చదవండి. ఏటమ్మా అలాంటి రోజైనా మీకు తెలుసు?